బాబు, ఇంత పొద్దుక్కే వరకు ఆ పొలం పనులు పనిలో దిగితే పొద్దు తెలియదమ్మా. ఎంత పని అయితే మాత్రం వేళకు అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? రైతు ఆరోగ్యం పండే పంటను బట్టి గాని తినే తిండిని బట్టి ఉండదమ్మా. కనుకనే పచ్చడి మెతుకులు తినైనా బంజర్ను బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించగలుగుతున్నాడు రైతు. రైతుకు భూమి మీద ఎంత ప్రేమ ఉంటుందో తల్లికి బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. పొద భోజనానికి. అమ్మ కొడుకంటే ఎంత గారాబమో. ఇందాక నుంచి నేను ఎంత అడుగుతున్నా అన్నం పెట్టమంటే పెట్టలేదు గాని ఇప్పుడు వచ్చి నా అన్నయ్యని పిలిచి మరీ పెడుతోంది. ఏమ్మా చెల్లెమ్మకు ముందే వడ్డించిపోయావా? దాని అల్లరే గాని పెడితే మాత్రం నువ్వు రాకుండా తింటుందా? అన్నయ్య భోంచేద్దాం. ఏమిటి చందారావు గారు పొద్దున్నే పాదాల మీద పూలేస్తున్నారు? అబ్బాయి ఇవాళ చాలా మంచి రోజు, నీ నుంచి మాట తీసుకుందామని వచ్చాను. పాదాల మీద మల్లెపూలు ఏమిటయా, రేపు కాలం కలిసి వస్తే నెత్తి మీద బంగారం అభిషేకం చేయించేస్తాను. సంగతి ఏమిటో చెప్పండి. చొక్కారావు అధ్యక్ష, చదువు. సిరిపురం గ్రామ ఓటర్లైన సమస్తమైన వార్లకు ఇందు మూలంగా తెలియజేయడం ఏమనగా, స్వాతంత్ర సమర సింధు మన సిరిపురం ప్రజా బంధు శ్రీ శ్రీ చంద్రరావు గారు ఈసారైనా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాబోయే ప్రెసిడెంట్ గా గుర్తించవలసిందిగా ఓటర్ మహాశైలను అర్థిస్తున్నాను. అర్థమైందా? అర్థం కాకే పాతపాటేగా ప్రతిసారి మీరు నిలబట్టడం వాళ్ళు ఒడగొట్టడం. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అలనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగళ్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డిన మహావీరుణ్ణి నేను. గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్లి స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లిన తొలి దేశభక్తుణ్ణి నేను. మొత్తం దేశానికి గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను. అలనాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తులంతా పీలుస్తున్న గాలి. అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు. నిజమైన స్వాతంత్ర యోధులు పీకిన రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకెళ్లారని ప్రజల నమ్మకం. వాళ్ళ అవివేకం, మూర్ఖత్వం. జైలుకి వెళ్ళినట్టు నా దగ్గర సర్టిఫికేట్ ఉందా? కావాలంటే చూపిస్తాం. మీరు జైలుకి వెళ్ళలేదని వాళ్ళు అంటలేదే. దొంగతనం చేసి జైలుకెళ్లి రాజకీయ బాధితుడిగా దొంగ సర్టిఫికెట్ పుట్టించి 5 ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు. చిచిచ్చి, ఈ గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుడు కూడా క్షమించలేడు. అబ్బాయి, ఈ ఊళ్ళో యువతరానికి నువ్వు నాయకుడివి, నీ సహకారం నాకు కావాలి. మాటి ఇప్పుడు మాటిస్తే మాత్రం అప్పుడు నిలబడతానన్న నమ్మకం ఏమిటి? అమ్మమ్మ, నువ్వు నిలబడతావు. ఎంచేతంటే ఈ సిరిపురం గ్రామంలో శ్రీరామచంద్రుడికి ఉన్నంత హిస్టరీ ఉంది నీకు. నీ సవితల్లిని ఆవిడ సంతానాన్ని కూడా అసలు వాళ్ళకంటే ఎక్కువగా నెత్తిన పెట్టి పూజిస్తున్నావు. నువ్వు మాటిస్తే తప్పవు. మాటి. ఈ పొగడ్తలకేం గాని అవతల కాసులయ్య కూడా నిలబడతారంట. అదేమిటో చూడండి. ఏమిటి కాసులయ్య? వడ్డీ వ్యాపారి. నా అంత హిస్టరీ ఉన్నవాడితో కాకి గూళ్ళు ఎక్కడున్నా పొడుచుకు తినే ఆ కాసులయ్య గారు పోటీ. అన్నారు ఇవాళ ఇన్ని కట్టెలు పట్టుకొచ్చారేంటి? 10 కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లలకేం కరువురా? కాకులేం పచ్చగా ఉండవు, నల్లగా ఉంటాయి. ఏడ్చేగానే ఇవాళ ఏం తెచ్చావురా? పేడ పట్టుకొచ్చాను, పిడకలేస్తున్నాను. ఏంటి ఈ పేడంతా నువ్వు తెచ్చిందే? 10 కాలాల పాటు పక్కింటి ఆవులు పచ్చగా ఉండాలే గాని పేడక్కర వింటానా? ఏ రోయ్, నువ్వు కూడా మాటలు నేర్చావురా? సరే గాని ఇదిగో ఆ పుల్లలు తగలబెట్టి వంట చేయి. ఏంటి మొత్తం అన్ని వేళ తగలబెట్టావు? 4 రోజులు రావాలి. ఒబ్బడిగా వాడు. ఒబ్బిడే. ఒక్క 100 రూపాయలు నాకు సాయం చేసి వెళ్తాను. నేను సాయం చేయడానికి కాదు, వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం. తాగట్టు పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు? నా కాడే ఉంది బాబు. వెంకట సుబ్బమ్మ, నీ దొడ్లో ఒక ఆవు ఉంది, తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు. 100 రూపాయలు ఇస్తా. దాని పాలు అమ్ముకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఒకటి గంజి తాగుతున్నాం బాబు. సరే, డబ్బిస్తాను. 1 నెల గడువిస్తాను. 1 రోజు ఆలస్యమైందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది. సరేనా? సరే బాబు. ఇదిగో 100. ఇదేంటి బాబు గారు, 80 కదండి. ఆ 20 వడ్డీ. అదేగా వ్యాపారం తల్లి. వెళ్ళు, వెళ్ళి నెలల తర్వాత మళ్ళీ ఆవుతోరా. నాన్నారు ఇది అట్టు. రే నాయనా, ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావురా? నే కొట్టుకొచ్చినవి కాదు, పొలం తీసుకొచ్చారు కదా, అందులో గుడ్లుంటే అట్టేశాను. ఏమిటి కాగుడ్లతోట? కొడుగుడ్లు కావా? కాగుడ్లతో అట్టేస్తావా?
ఏంటన్నయ్య ఏం జరిగింది? కాకుగుడ్డు అట్టి తిన్నారు. అయితే ఇంకా కాకిగూళ్ళు పడగొట్టే అలవాటు మానలేదన్నమాట. సరేలే, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్నయ్య అవస్థ? 4 కట్లు కొనుక్కుంటే పోయేది కదా. ఏమిటి 10 గూళ్ళు పడగొడితే మన అవసరం తీరిపోద్ది, దానికి 10 రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా? డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు. చేసిన పాపం అనుభవించక తప్పదు. ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావయ్యా? ఏ విధమైన అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి అదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను విధవనా? లేకపోతే నే అదోనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? ఆ? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ ఆ? అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకివ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయిపోయా, నాకు కావాల్సింది డబ్బు. మందుకేగా. అందుకేగా. సరే, ఈ వేళ నుంచి నా బాకీలు వసూలు చేయి. 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణికేసి అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా. అంతే, వదిలేయ్. ఆ, ఇదిగో కాసులయ్యా, ఉమ్. నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుతాయ్యా. ఆ, కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ, ఏ సస్సు కట్టుపోతావు సంపాదించిందంతాను. సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోస్ బాబుని పెట్టాడు, డోస్ బాబుని పెడితే సరిపోయింది. వద్దు బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటాను బాబు. ఈ ఆవు లేకపోతే ఆ బస్సు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటే బాబు కొన్నాళ్ళు గడువు పెట్టు బాబు. ఆసులు ఇచ్చినా కూడా నేనే నా కమిషన్ పోతాను బాబు. వద్దు బాబు. ఆ? అరే, కార్యశాలకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడు తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. అమ్మని అమ్మ, ఏమిటయ్యా తెగపొడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కదయ్యా, జేబులో చిల్లరలేక. నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. ఆ? అమ్మో, నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నువ్వు కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకి 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తోలుకెళ్ళవయ్యా. నువ్వు నోరమేవా? నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకేం తెలుసు? రవి, నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలుగుపో. అమ్మని అమ్మ, గొప్ప బేరగాడివయ్యా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది. అది మార్చక్కర్లేదు. ఇదిగో నువ్వు మధ్యలో ఏనట్టుందని నీకు చెప్పానా? పక్కన తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోండు కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నమాట. 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయా? సరే, ఆ 1000 రూపాయలకి ఆవును నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బు ఆవిడకిచ్చేయి. ఏమిటి వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్నమాట? కాదు, న్యాయాన్ని ముందుంచుకొచ్చాను. అమ్మని అమ్మ, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే. ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి భాగ్యం ఉందే, కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు. తప్పేమిటి? ఎవరు మీరా? కాట్ల కుక్కల మధ్యలో నీ మరుగుడేమిటి? సుబ్బమ్మ, నీ ఆవు నువ్వు తోలుకెళ్ళు. ఏంట్రా ఆగేది? నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సోరాలాగా తాగుతుండరా?